క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ఈ దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం, కుక్కట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బోయపాటి రాజారెడ్డి, శ్రీమతి జయశీల దంపతుల 38వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి గాదె సురేష్ రెడ్డి, జోషి నిరోష, గాదె బాల, శంకోష్ రెడ్డి, సింధూష మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం, పాటిగడ్డ విచారణ, ఏరువ చిన్నప్పరెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ జ్ఞానసుందరి, విజయనందరెడ్డి, శారద, శ్రావణ్ కుమార్ రెడ్డి, సుజేత, సిరిల్ రెడ్డి, అభినయ్ రెడ్డి, జస్విత, షారోన్, కృష్మిత, క్లారీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూదు మర్రెడ్డి, సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, తానుగుండ్ల మరియమ్మ, తలంపుల ప్రకారము కుటుంబ సభ్యులు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మదీనాగూడ విచారణ, ప్రకాష్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలను దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, 86వ పుట్టినరోజు జరుపుకుంటున్న సప్పిడి రాయప్పకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, హిందూపూర్ విచారణ, నూతన గృహప్రవేశం చేయబోతున్న ముమ్మడి నిశాంత్ రెడ్డి, మేరీ ప్రణాళికలకు దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, వంగమతి విచారణ, గాదే దాసిరెడ్డి, రత్నమేరి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కూతురు, కుమారుడు, మనవళ్ళు, మనవరాళ్ళు దీవించమని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, లాలాగూడ విచారణ, బాసాని బాలరెడ్డి, కస్తూరి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని అభిషేక్, అనురాగాల ప్రత్యేక తలంపు నెరవేరాలని కోరుతూ మర్రితల్లి పేరిట పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, కారంపూడి విచారణ, బి అన్నపూర్ణ, వేముల శ్రీను, మేరీ, మహేష్ బాబు, అనిల్ కుమార్, జోష్నాల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దయచేయమని, వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలు మాత్రమే కాకుండా మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభువునకు ఈ దివ్యబలి పూజలో సమర్పించుదాం. ప్రభువునకు క్రొత్త పాట పాడుడు, అతడు అద్భుత కార్యములు చేసెను, తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా శుభోదయం. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు సువార్తలో ప్రభువు మనకు తెలియజేసేది ఏమిటంటే, నేను ద్రాక్షావల్లిని,
మీరు తీగలు. ఎవడు నాయందు ఉండునో వారు అధికంగా ఫలించును. నేను లేక మీరేమయూ చేయజాలరని ప్రభు నొక్కి ఒక్కని చెబుతున్నారు. మరి ప్రియ సహోదర సహోదరి, ద్రాక్షవలైన క్రీస్తుకు మన జీవితాలు ముడిపడి జీవిస్తున్నాయా, లేక ఈ లోక పాపంను కొట్టుమిట్టాడుతూ క్రీస్తు ప్రభువుకు మనము దూరం అవుతున్నామనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కావున ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలో ఒక్కసారి మనం తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పడదాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమరహస్యములను మాయందు సదా నెరవేర్పుము. పవిత్ర జ్ఞాన స్నానం ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ సంరక్షణ కింద తత్ఫలితమును సమృద్ధిగా నొసుగుదురుగాక. నిత్యానందపు సుఖశాంతులను వారు పాత్రులగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సౌలు ఎట్లు ప్రభువును కాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు బర్నబా వివరించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం వరకు. సౌలు యెరూషలేములకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైనాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడున్నచో వారికి గుండెదడ పుట్టించెను. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడుటకై వచ్చి అతనిని అపోస్తుల వద్దకు తీసుకొని పోయి సౌలు మార్గ మధ్యలో ఎట్లు ప్రభువును గాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యంగా ప్రసంగించినదియు వారికి పూసగుచ్చినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేము నందు అంతటను తిరుగుదురు. ప్రభు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుచుండటచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయమును ఎరిగిన సహోదరులు సౌలును కైసరియాకు తీసుకొని పోయి అక్కడ నుండి అతనిని తార్సునకు పంపివేసిరి. అందుచే యోదయ, గలిలయ, సమరయ సీమలందంతటా క్రీస్తు శ్రీసభ నిర్మితమై శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నేను నిన్ను కీర్తింతును. మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నీ భక్త బృందము ఎదుట నా మొక్కుబడులు చెల్లింతును. పేదలు తనివి తీరా బుధింతురు. ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. ఆ జనులు ఎల్లవేళలా శుభములు బడియుదురుగాక. అందరూ ప్రభు ప్రభు మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నేను నిన్ను కీర్తింతును. లోకములోనే జాతులెల్లా ప్రభువును జ్ఞప్తికి తెచ్చుకొని అతని యొద్దకు మరలి వచ్చును. సకల జాతుల కుటుంబములు అతనిని పూజించును. గర్వాత్ములెల్లరూ అతనికి దండం పెట్టుదురు. మృత్యువాతబడు నరమాతృలెల్లరూ అతనికి తల ఒగ్గుదురు. అందరూ ప్రభు ప్రభు మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నేను నిన్ను కీర్తింతును. భావి తరముల వారు అతనిని సేవింతురు. ప్రజలు రాబోవు తరముల వారికి ప్రభువును గూర్చి చెప్పుదురు. ఇక పుట్టబోవు జనులకును ప్రభువు తన ప్రజలకు దయచేసిన రక్షణను గూర్చి వివరింతురు. అందరూ ప్రభు ప్రభు మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నేను నిన్ను కీర్తింతును.
రెండవ పట్టణము. యేసుక్రీస్తు నామమందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలెనని దేవుని శాసనము. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 24 వరకు. బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణములు మాత్రమే కాదు, అది చేతులలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలేయును. మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వజ్ఞుడనియు కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపుకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు ఒనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండే పొందెదము. ఆయన కుమారుడగు క్రీస్తు నామమందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావాలనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందును, దేవుడు వారి యందును ఉండును. ఆయన మనకు ఒసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికంగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నాయందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపచాలదు. అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింపచాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికంగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమియో చేయజాలరు. నాయందు నివసింపునవాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులలో వేసి తగులబెట్టుదురు. నాయందు మీరును, మీయందు నా మాటలు నిలిచి ఉన్నచో
మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికంగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనం ధ్యానించే అంశం క్రీస్తుతో మన అనుబంధం. మరి ముఖ్యంగా ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా తోటి మానవునిపై ఆధారపడి తోటి వ్యక్తితో అనుబంధంగా జీవించాలని ఎప్పుడూ కూడా తపిస్తూ ఉంటాడు. ఈ సమాజంలో ఏ వ్యక్తి కూడా తాను ఒంటరిగా జీవించాలని కోరుకోడు. అందుకే అరిస్టాటిల్ ఈ యొక్క తత్వశాస్త్రవేత్త ఏమంటున్నాడంటే, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్, అనగా మనిషి సంఘజీవి. మానవుడు సంఘంతో కలిసి జీవిస్తాడని తెలియజేస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఒక మానవుడిగా తోటి మానవుడితో అనుబంధం కలిగి జీవించాలని మనం ఎప్పుడు కూడా కోరుకుంటాము. మరి ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా క్రీస్తుతో నీకు ఎటువంటి అనుబంధం ఉంది అనేది మనము ఒక్కసారి ధ్యానించుకోవాలి. ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా క్రీస్తుతో నీకు ఎటువంటి అనుబంధం ఉన్నదనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదర సహోదరి, నేటి స్వార్థ పట్టణంలో ప్రభు తెలియజేసేది ఇదే. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు ప్రభు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించెను. మన జీవితాలు కనుక క్రీస్తుతో ముడిపడి జీవిస్తే, క్రీస్తుతో అనుబంధం కలిగి జీవిస్తే మనము, మన జీవితాలు అధికంగా ఫలిస్తాయని ప్రభు తెలియజేస్తున్నాడు. ముందుగా నేను ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. ఆఫ్రికా దేశంలో ఒక మిషనరీ గురువు పనిచేసేవాడు. అతడు తన ఇంటికి, చర్చికి తన దగ్గర ఉన్న ఒక డైనమో బ్యాటరీతో తన ఇంటికి విద్యుత్ సరఫరా చేసుకునేవాడు. ఎందుకంటే ఆ ఊరిలో ఎవరింటి వద్ద కూడా కరెంట్ లేదు, అనగా విద్యుత్ సరఫరా లేదు. అటువంటి సమయంలో ప్రియ సహోదర సహోదరి వారందరూ కూడా లాంతర్ బుడ్డుపై ఆధారపడి, దాని వెలుతురుపై ఆధారపడి జీవించేవారు. ఒకనొకనాడు ఆ గ్రామస్తులు ఆ గురువు దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి ఇదేంటి నేను అడిగినప్పుడు ఆ గురువు ఆ ప్రజలతో ఈ విధంగా అంటున్నాడు, ఇది వెలుగునిచ్చే బలుబని. అప్పుడు వెంటనే అక్కడున్న కుర్రవాడు, ఫాదర్ గారండి దీన్ని నాకు ఇస్తారా అని అడిగారు. అప్పుడు ఆ కుర్రవాడు తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్ళి ఒక తాలూకు వేలాడదీశాడు. వేలాడదీసేసి ఫాదర్ గారితో ఫిర్యాదు చేస్తున్నాడు, ఫాదర్ గారండి ఈ బల్బు మీ ఇంటిలో ఉన్నప్పుడు అది వెలిగింది, అదే బల్బు మా ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వెలగట్లేదు అన్నప్పుడు ఆ గురువు చెప్పిన సమాధానం ఏమిటంటే, బల్బు తనంతటగా తాను వెలగదు, దానికి విద్యుత్ సరఫరా అవసరము. అదేవిధంగా ఒక క్రైస్తవుడికి, ఒక క్రైస్తవురాలుగా ఫలించాలంటే మనము మనంతటగా మనము ఫలించలేము. నేడు ప్రభు సువిశేషంలో పలికినట్లుగా ప్రభు ద్రాక్షావల్లి, మనము రెమ్మలము. ఎవరైతే ప్రభుని ఆనుకొని, ప్రభుతో ముడిపడి, ప్రభుతో తన జీవితాలు అంటిపెట్టుకొని జీవిస్తారో వారు తప్పక ఫలిస్తారని ప్రభు నుడువుచున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి ఈ బైబిల్ గ్రంథం చూసినట్లయితే, ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వారి పేర్లందరూ కూడా ప్రభువుతో అనుబంధం కలిగి జీవించిన వారే. మొట్టమొదటగా ఎవరంటే అబ్రహాము. ఆయన ప్రియ సహోదర సహోదరి ప్రభుతో తన అనుబంధాన్ని పెంచుకున్నాడు, ప్రభుపై ఆనుకొని జీవించాడు, ప్రభుతో తన జీవితాన్ని ముడిపడి జీవించాడు. కనుక దేవుని చేత అతడు ఆశీర్వదింపబడ్డాడు.
మరి ముఖ్యంగా ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడంటే ఆకాశమందలి నక్షత్రముల కంటేను సముద్ర తీరం నందలి ఇసుక రేణుల కంటేను నీ సంతతిని అధికంగా వృద్ధి చేయుదును అని ప్రభు వాగ్దానం చేశాడు. అబ్రహాము విశ్వసించాడు కనుక ప్రభువుతో తన యొక్క అనుబంధాన్ని పెంచుకున్నాడు కనుక, ప్రభువుతో తన జీవితాన్ని ముడిపడి జీవించాడు కనుక విశ్వాసుల తండ్రిగా పిలువబడ్డాడు. రెండవదిగా మోషే ఒక మహానాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. మోషే ఒక నత్తివాడిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ మోషే దేవునితో తన జీవితాన్ని అనుబంధం కలిగి జీవించాడో, ప్రభువుతో తన జీవితాన్ని ముడిపడి జీవించాడో, అనేక అద్భుత కార్యములు, సూచక క్రియలు ఇశ్రాయేలు ప్రజలందరి ముందట జరిపించగలిగాడు. ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడైతే ఈ మోషే ప్రభువుతో తన జీవితాన్ని ముడిపడి జీవించాడో అతడు అనేక అద్భుత కార్యాలు ప్రభు యొక్క శక్తి ద్వారా చేయగలిగాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక మహానాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. మూడవదిగా సంసోను దేవునితో తన జీవితాన్ని ముడిపడి జీవించాడు కనుక అతడు ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్టీలను సంహరించాడు, చంపివేశాడు. ప్రియ సహోదర సహోదరి, దేవునితో సంసోను తన జీవితాన్ని ముడిపడి జీవించాడు కనుక దేవుడు ప్రసాదించిన బలముతో ఆ ఫిలిస్టీయులందరినీ ఓడించగలిగాడు. నాలుగవదిగా దావీదు. ఈ దావీదు గొర్రెలు కాసుకునే ఒక బాలుడు. అటువంటి బాలుడిని ప్రభు ఎన్నుకొన్నాడు. తన మహిమతోనూ తన ఆత్మతోనూ అతన్ని అభిషేకించాడు. మరి ముఖ్యంగా గొర్రెలు కాసుకునే ఆ దావీదుని ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక మహారాజుగా, ఒక మహానాయకుడిగా ఆయన్ని తీర్చిదిద్దాడు. ఐదవదిగా ప్రియ సహోదర సహోదరి, యోబు గారు తన జీవితంలో అనేక కష్ట నష్టాలు భరించారు. అయినను తన అనుబంధాన్ని, తన యొక్క జీవితాన్ని ప్రభువుతో ముడిపడి జీవించారు కనుక ప్రభువులో ఆయన ఫలించాడు. ప్రభువు యోబును 2 ఆశీర్వదించాడు. ప్రియ సహోదర సహోదరి, ఇంకా మనము నూతన నిబంధనలో చూస్తే మరియ తల్లి దేవునితో అనుబంధం కలిగి జీవించింది కనుక ఆ తల్లి ఒక ద్రాక్ష రెమ్మల వలె అధికంగా ఫలించింది. మరి ముఖ్యంగా ఆమె దేవుని యొక్క వాక్కుకు శిరస్సు వహించింది కనుక ఆ తల్లి సర్వేశ్వరునికి మాతగా, క్రీస్తుని యొక్క మాతగా, మానవాళందరికీ తల్లిగా ఆమె ధన్యురాలుగా పిలువబడుతుంది. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, సౌలు గారు క్రైస్తవులందరినీ కూడా హింసించాలి, చంపివేలి, హతమార్చాలని కంకణం కట్టుకున్నాడు. అటువంటి సౌలును పౌలుగా మార్చి ఆ పౌలునే ప్రభు తన వాక్కును నలుదిశలా వ్యాపింపచేసే వ్యక్తిగా మార్చాడు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారి క్రీస్తుతో తన జీవితాన్ని అనుబంధంతో కలిగి జీవించాడో, ప్రియ సహోదర సహోదరి, తన జీవితమే మార్చుకుని అనేక మందికి యొక్క క్రీస్తు గురించి తెలియచేయడం ప్రారంభించాడు. మరి ప్రియ సహోదర సహోదరి, అందుకే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నన్ను విడనాడి నరమాతృని నమ్మువాడు, నరుని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు. అతడు ఏ విధంగా ఉంటాడంటే ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు. అదేవిధంగా ప్రభు తెలియజేస్తున్నాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనంలో: నన్ను నమ్మి నాపై ఆధారపడి వాణ్ణి నేను దీవింతును, అతడు ఏటి ఒడ్డున ఎదుగు చెట్టు వంటివాడు. ప్రియ సహోదర సహోదరి, ఎవరైతే ప్రభువును నమ్మి ప్రభువునిపై ఆధారపడి జీవిస్తారో వారు ఏటి ఒడ్డున ఎదుగు పచ్చని చెట్టు వంటి వారు. వారి జీవితాలు ఎప్పుడు
పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. కానీ ఎవరైతే ప్రభువునిపై ఆధారపడి ప్రభునితో తమ జీవితాలు ముడిపడి జీవించరో వారు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వారు. అట్టి జీవితాలు ఎందుకు పనికిరాదు. ప్రియ సహోదర సహోదరి, తుప్ప ఏ విధంగా అయితే ఎందుకు పనికిరాదో అదేవిధంగా ఎప్పుడైతే మనము దేవునితో అంటిపెట్టుకుని దేవునితో ముడిపడి మన జీవితాలు జీవించకపోతే మన జీవితాలు ఎడారిలో ఎదుగు తుప్ప వంటిగా మారిపోతాయి. మరి నీవు ఒక తుప్పలా ఉండాలనుకుంటున్నావా, లేక ఏటుబడి నాటబడిన పచ్చని చెట్టు వలె నీవు క్రీస్తుతో నీ జీవితాన్ని ముడిపడి జీవించాలనుకుంటున్నావు అనేది ఆత్మ పరిశీలన చేసుకో. అదేవిధంగా కీర్తనల గ్రంథంలో కూడా కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందంతో పారాయణము చేయించు రేయింబవలు మన్నము చేసుకొనిచువాడు అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వంటి వాడిని పోలి ఉన్నాడు. అంతటితో కాకుండా అతడు పండ్లనిచ్చు చెట్టు వలె అతడు ఆకులు వాడనటి చెట్టు వంటి వాడిగా ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడైతే మన జీవితాలు ప్రభువుతో ముడిపడి ప్రభువుతో మన అనుబంధం కలిగి జీవిస్తామో మనం ఎప్పుడూ కూడా ఆశీర్వదింపబడతామని దీవించబడతామని ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మన జీవితాలు క్రీస్తునితో మనము ఎంతవరకు ముడిపడి జీవిస్తున్నాం అనేది, ఎంతవరకు మనం క్రీస్తుతో మనము అనుబంధం కలిగి జీవిస్తున్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదర సహోదరి, మనము దేవునితో దేవుని యొక్క వాక్యమును వింటామని ఒక మాటల్లో చెప్పడం కాదు. ప్రియ సహోదర సహోదరి, ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా నువ్వు క్రీస్తునితో అనుబంధం కలిగి జీవించాలంటే, నేను క్రీస్తును అనుసరిస్తున్నాను చెప్పగలుగుతున్నామంటే మొట్టమొదటిగా మనము దేవుని యొక్క వాక్కును చదవాలి, దేవుని యొక్క వాక్కును పఠించాలి, దేవుని యొక్క వాక్కును మన దైనందిన జీవితంలో పాటిస్తూ బ్రతకాలి. అప్పుడే మనము ప్రభువుతో అనుబంధం కలిగి జీవించిన వారం అవుతాము. ప్రభువుతో మన జీవితాలు ముడిపడి జీవించిన వారం అవుతాము. ఒకవేళ మనము దైవ వాక్కును చదవకుండా మన ఇష్టానుసారము జీవిస్తూ ఉంటే ప్రియ సహోదర సహోదరి, మన జీవితాలు ఎన్నటికీ ఫలించవు. ఎప్పుడైతే మనము ప్రభువుని అనుసరిస్తామో అప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ దీపబలి పూజలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము క్రీస్తుతో అనుబంధం కలిగి జీవిస్తున్నామా, లేక ఈ ప్రాపంచిక వస్తువులపై మనము అనుబంధం కలిగి జీవిస్తున్నామా? మనందరము కూడా సెల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్ వీటితో ప్రతిరోజు కూడా అనుబంధం కలిగి జీవిస్తాం. కానీ క్రీస్తుతో మన అనుబంధం ఎంతవరకు ఉంటుందనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ప్రియ సహోదర సహోదరి, నీవు క్రీస్తుతో నీ జీవితము ముడిపడి జీవిస్తుందా, లేక ప్రపంచ వ్యామోహాల్లో మన జీవితం కొట్టుకుని పోతుందనేది ఆత్మ పరిశీలన చేసుకో. ఎంతవరకు నీవు ఆ ప్రభునితో నీ జీవితంలో, ఆ ప్రభుని వాకులో నీవు బలపడుతున్నావు, ఆ ప్రభునితో నీ జీవితాన్ని ముడిపడుతున్నావు, ఆ ప్రభునిలో నీ జీవితాన్ని అనుబంధం కలిగి జీవిస్తున్నావు అనేది ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో ప్రభుని ప్రార్థించు. అడుగు, ప్రభువా, నేను నీతో అనుబంధం కలిగి జీవించుటకు నన్ను బలపర్చయ్యా, నన్ను నీ యొక్క సాధనగా నన్ను బలపరచాయని ప్రార్థించు. మరి ముఖ్యంగా ప్రభు పలికినట్లుగా, దేవా, ఎల్లప్పుడూ కూడా నీయందు ఉండే భాగ్యం దయచేయమని, నీయందు నేను ఫలించే భాగ్యం దయచేయమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. మనందరం లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమేకని మరణి పుట్టెను. పోంచు పిలాతు అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధులుంచబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారికును చనిపోయిన వారికును తీర్పు కూర్చును. పవిత్రాత్మను సృష్టిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయత్నిస్తున్నాను. పాపంలా మన్నింపును సృష్టిస్తున్నాను. శారీరక ఉత్థానం సృష్టిస్తున్నాను. నిత్య జీవం సృష్టిస్తున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. నిత్య గురువైన ఓ క్రీస్తు ప్రభువా, నీ యొక్క సువార్తను నలుదశలు వ్యాపింపచేస్తున్న
మా జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, డీకన్ బ్రదర్లను, మఠకన్యలను దీవించి ఆస్వాదించమని కోరుచున్నాం దేవా. వారందరికీ మంచి ఆరోగ్యాలతో నింపమని, నీకు స్వార్థ పరిమళాలను నలుదిశలా వ్యాపింప చేయుటకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలం ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేడు సువిశేషం ద్వారా తండ్రి, నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవరైతే నా యందు ఉంటారో అతడు అధికంగా ఫలించినని తెలియజేస్తున్నారు. ప్రభువా, మేమెల్లప్పుడూ కూడా నీకు అంటుకట్టబడి నీతో అనుబంధం కలిగి జీవించే భాగ్యమును మా కుటుంబాలకు, మాకును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ దివ్యవాణి టీవీ ద్వారా నీ యొక్క సందేశాన్ని ఆలకిస్తున్న ప్రతి విశ్వాసరాలను దీవించి ఆస్వాదించమని, వారందరిని దేవా నీవే చల్లని చూపు చూడమని, మంచి ఆరోగ్యాలతో నింపమని నీ దీవెనలు క్రొమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభు, వారికి కావాల్సిన అవసరాలను, వారికి కోరికలను, వారికి విన్నపాలను నెరవేర్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన వ్యక్తిగత విన్నపం కొరకు ఆ ప్రభు నాకు విన్నవించుదాం. ఈ మనములన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనమే చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకరణట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవనమందు మాకు భాగ్యమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయ సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించటియు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచటియు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందంతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేయు వారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును
నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తేగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. నేను ఎవని యందు ఉండునో అతడు అధికంగా ఫలించును అని ప్రభువు నుడుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండమని బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాప స్థితిని విస్మరించి నూతన జీవమును జీవించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి